పెద్దోళ్ళు మనకి ఒక సామెత చెప్తారు, మింగన మెతుకు లేకపోతే మీసాలకు సంపంగి నూనె. ఇంకా బాగా క్లారిటీగా చెప్పాలంటే ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందంట. అసలు ఈ సామెత ఎవరి గురించి చెప్తున్నాను తెలుసా? వన్ అండ్ ఓన్లీ ఆయన ఒక సపరేట్ ట్రాక్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఆ పార్టీ తరపున ఓడిపోవటం, ఆ పార్టీ కూడా నాశనం అయిపోవటం అనేది ఆయన ట్రాక్ రికార్డు ఉంది. 2014 నుంచి ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేకుండా గల్లంత అయిపోయింది. సరే, 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన ఓడిపోయాడు, పార్టీ మటాష్ అయిపోయింది. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఆ పార్టీ మటాష్ అయిపోయింది, ఆయన ఓడిపోయాడు. అంటే దాన్ని ఏమంటారంటే, నేను పోయేటప్పుడు నాతో పాటు మా పార్టీ కూడా ఎందుకు ఉండాలని చెప్పి లాక్కెళ్ళిపోతుంటారు. పెద్దోళ్ళు సామెత చెప్తుంటారు, నేను పోయేటప్పుడు నాతో పాటు నలుగురిని లాక్కొనిపోతానంటారు, నేను పోయేటప్పుడు నా పార్టీని కూడా లాక్కొనిపోతానంటుంది ఒక మంచి కట్టుబాటు సిద్ధాంతంతో ఉన్నటువంటి వ్యక్తి మన దేవినేని అవినాష్. తాజాగా అవినాష్ మీద ఒక విషయం చక్కర్ల కొడుతుంది. అదేంటయ్యా అంటే, ఎన్టీఆర్ జిల్లాకి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్నాడు. క్రియాశీలక యాక్టివ్, రాజకీయాలలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా పార్టీ తరఫున గట్టిగా పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యువకుడు కాబట్టి ఇతన్ని ఏదైతే విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి అనుకుంటున్నారంట. ఆల్రెడీ ఈ నియోజకవర్గం 2014, 19, 24 3 సార్లు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. కానీ గతంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఓడిపోవటం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితిలో దేవినేని అవినాష్ దాదాపుగా లోకల్గా ఉండటం, అట్లాగే నెహ్రూ గారి యొక్క చరిస్మా పార్లమెంటు పరిధిలో ఉండటంతో కొంచెం ఏమైనా కలిసి వచ్చి రావచ్చేమని చెప్పే ఉద్దేశంతో మనోడిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని దేవినేని అవినాష్ ఎంపీ అభ్యర్థి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే మనోడు మాత్రం నేను విజయవాడ తూర్పు కానీ లేకపోతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, కానీ నేనైతే మాత్రం ఎంపీకి పోను, నాకు తెలుగు వచ్చేది అన్నంత మాత్రం నాకు తెలుగు మాట్లాడటానికి అర్థం కాకచేస్తుంది. నేను పార్లమెంటుకు పోయి వచ్చి రాని హిందీ ఇంగ్లీష్ మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాక నన్ను మెడబెట్టి బయటికి గెంటేసేదాకో. ఎందుకంటే మా నాన్నకు తెలుగు వచ్చేది అన్నంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే మా టైం వస్తే మేము మూలుకోము, ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నాయి. కానీ మొత్తం మీద టంగు ప్రాబ్లం ఉంది. సో దానికి తోడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుర్ర ఉందా లేదా? 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయిన అభ్యర్థి, ఏ పార్టీ తరపునైనా కంటెస్టెంట్ చేస్తే గెలిచిన అభ్యర్థిని పార్టీలో తీసుకోవడంలో తప్పులేదు. కానీ 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయి ఆయన ఓడిపోవటం కాక ఆయన లెగ్గుతోటే ఆ పార్టీలు కూడా ఊడి చేసినటువంటి వ్యక్తికి విజయవాడ ఎంపీ స్థానానికి ఇస్తారంట. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టే కదా. అసలు విజయవాడ తూర్పులోనే గద్దె రామ్మోహన్ రావు దెబ్బకి మనోడికి సుచ్చు పడతానియాడ. గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ పోటీ చేసినా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమారుడు పోటీ చేసినా గెలుపు అనేది సునాయాసం. ఎందుకంటే వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టి కార్యకర్తలకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళంతటా వాళ్ళే అవసరమైతే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి చోట ఈ మన దేవినేని అవినాష్ పిక్ పాకెటర్లని, గంజాయి తాగే వాళ్ళని, బ్లాక్లో మద్యం అమ్ముకునేవాడిని, బ్లాక్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళని, ఆడపిల్లల్ని టీచ్ చేసేవాళ్ళని, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళని, ఆడపిల్లల మీద రౌడీజం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఒక బ్యాచ్ని తయారు చేసి ఇది నా టీము, ఇది ప్రజలకు సేవ చేయడానికి వచ్చిందంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? ప్రజలు ఎవరైనా ఓటేస్తారా? 2024లో దేవినేని అవినాష్ ఓడిపోవటానికి కారణం ఇదే. ఆ బేవకూఫ్ గాళ్ళందరినీ పక్కన పెట్టుకొని తిరిగితే గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు, ఇలాంటి లోఫర్ గాళ్ళందరినీ ఆయన పక్కన పెట్టుకొని తిరిగితే ఎవరైనా ఓట్లు వేస్తారా? అందువల్లే విజయవాడ తూర్పులో ప్రజలు చీకొట్టారు దేవినేని అవినాష్ని. ఈయనంట ఏడు దించన లింగడు ఢిల్లీ పోయి లగెత్తు అక్కడ బగలు తీస్తాడంటే మరి ఇంకా ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. అసలు ఎవరైనా ఊహకైనా అద్దు ఉండాలి, ఆశకైనా సిగ్గు ఉండాలి రా మాట్లాడుకోవడానికి. ఏడా గల్లీలలో పోతేనే గుర్తుపెట్టేవాళ్ళు లేరు అవినాష్ని. ఇంకా ఆయన ఢిల్లీ పోయి ఆయన స్వరంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, రైల్వే జోను, ఇంకా ఏముందిలే ఆయన మాట్లాడుతుంటే మోదీకి అర్థం కాక అరే బాబు ఆయనకి ఏం కావాలి ఇచ్చి పంపించేయండి రా బాబు ఫస్ట్, లేకపోతే మనకు అర్థం కాక చచ్చిపోయే పనిలో ఉన్నామని చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవినేని అవినాష్ గురించి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో
అనుకోకండి. నాకు తెలిసి మహా అయితే గెలిస్తే వార్డు మెంబర్గా గెలుస్తాడు. అది వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అలాంటి తీసుకెళ్ళి ఎంపీ క్యాండిడేట్గా ప్రకటిస్తారంటే వైసీపీ ఆలోచన చేసుకోవాలి. ఇంక అంతకు మించినోడు ఎవరు లేడు, అంత పెద్ద పోటుగా లేడంటే వైసీపీలో ఎలాంటి స్క్రాప్ బ్యాచ్ ఉందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏది ఏమైనా మన వైసీపీ పార్టీలోనే ఉండాలి. 2029 కూడా మన వైసీపీ తరపునే పోటీ చేయాలి. ఆయన ఓడిపోతే ఆయనతో పాటు పార్టీని కూడా ఓటమిలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మామూలుగా అయితే నేను అసలు ఇతను చేసినటువంటి పనులకి, ఎందుకంటే తల్లి లాంటి పార్టీ మీద దాడి చేయటం, మొన్న ఏదో మాట్లాడుతున్నాడు నాకు బాలకృష్ణ నచ్చట్లేదంట. అవును నిజమే. 3 సార్లు పోటీ చేసి గెలిచినోడికి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినోడు అభ్యర్థిని చూస్తే ఎవరికైనా అసూయగానే ఉంటుంది. ఎట్లా నచ్చుతాడు నీకు? ఎవడైనా గెలిచినోడిని హీరో అంటారు నాయన, ఓడినోడిని హీరో అనరు. అర్థమైందా? కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ నీకు రాజకీయ గురువు ఎవడో, నీకు రాజకీయ అక్షరాలు దిద్దేవాడు ఎవడో వాడికి ముందు వాడికి ఏదైనా ఒక తాయెత్తు గెట్టు, లేకపోతే నీతో పాటు దరిద్రం వాడు కూడా మునిగిపోతాడు కృష్ణానదిలో. కాబట్టి నేను చెప్పేది అది. కాబట్టి అయ్యా నువ్వు వార్డు మెంబర్కి పోటీ చేస్తే ఏమన్నా గెలిచే ఛాన్సెస్ ఉందేమో. ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఆశలు ఎక్కువైతే జనం గాండ్రించి మొహం మీద ఊసేస్తారు. మీ నాయనతోటే మీ రాజకీయ జీవితం చరిస్మా పోయింది. తెలుగుదేశం పార్టీలో ఉంటే కాస్త కూస్త అవా వచ్చేదే, ఆ పార్టీలో వీడిపోవటంతో ఇవాళ దేవినేని అవినాష్ అంటే పక్కా కమర్షియలు, అది పక్కా కమర్షియల్ క్యాండిడేట్ అనే స్థాయిలోకి నీకు ముద్రపడింది. నువ్వు జన్మలో ఇంకా పొలిటికల్గా ఎదిగే ఛాన్సెస్ అయితే ఇంకా లేదు అనేది వాస్తవం.